హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఈరోజు అయితే సండే. సో నేనైతే మార్నింగ్ 7:30 కల్లా లేచి ఇక ఫిష్ కోసం అయితే వెళ్తున్నాను. ఆర్మూర్లో చివర్లో ధోబిఘాట్ దగ్గర అయితే మన ఫిష్ మార్కెట్ అయితే ఉంటుందండి. అక్కడ మాత్రం ఫ్రెష్గా లైవ్లో చూడొచ్చు. చేపలు అయితే చాలా బాగుంటాయండి, చాలా ఫ్రెష్గా అప్పుడప్పుడే తీసుకొచ్చి అక్కడ సేల్ చేస్తూ ఉంటారు. అక్కడికైతే వెళ్తున్నాం మనం ఇప్పుడు. నాకు మా ఇంటి దగ్గర నుంచి దగ్గరలో ఒక 3 కిలోమీటర్స్ వరకు దూరం ఉంటుందండి ఈ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఘాట్ అండి. కొంచెం ముందుకు వెళ్ళాలి, అది దాటుకొని అప్పుడే మనకు రీచ్ అవుతాము. అక్కడ వచ్చేసామండి. ఇదేనండి ఈ లొకేషన్, చూస్తే తెలిసిపోతుంది. రద్దీ అయితే చాలా ఉంది చూడండి, చాలామంది ఉన్నారు. మార్నింగ్ అయితే చాలా మార్కెట్ జరుగుతుంది ఇక్కడ. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడికే వచ్చేస్తారు ఫ్యామిలీస్ ఎవరున్నా కానీ. ఫ్రెష్ ఫిష్ కావాలంటే ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడైతే. మా ఆర్మూర్ ప్రజలైతే మొత్తం ఇక్కడికైతే వస్తారు మ్యాక్సిమం. ఇక్కడ ఫ్రిడ్జ్లోనివి ఇంపోర్ట్ చేసినవి అయితే అలా ఏముండవండి. దగ్గర ఊర్లో నుంచి చేపలు అయితే తీసుకొస్తారు, పట్టి ఇక్కడనే డైరెక్ట్గా సేల్ చేస్తారు. చూడొచ్చు ఎంతమంది, చాలామంది ఉన్నారు. సో నాకు ఎంత టైం పడుతుందో తెలియదు. ఇక్కడ ప్రతిరోజు జరుగుతుందండి మార్కెట్. జస్ట్ ఒక సండే రోజు మాత్రం చాలామంది అయితే ఉంటారు. చూడండి ఎలా లైవ్లో ఉన్నాయో, గమనిస్తే అవైతే కొట్టుకుంటాయి, ప్రాణాలతో కొట్టుకుంటున్నాయి. నాకైతే రవ్వట కావాలి. సో రవ్వట కోసం చూస్తున్నాను ఎక్కడ బాగుంటుందో అని. రవ్వట, మొట్టలు, బొచ్చలు, ఇంకేమంటారండి ఇవి, గంగరొయ్యలు, ప్రాన్స్ చూడండి లైవ్లో ఉన్నాయి. ఇవైతే నాకైతే ఒక 1.5 kg వరకు చూస్తున్నాను. ఇదైతే సెలెక్ట్ చేశాను. కేజీ వచ్చేసి 150 అన్నారు. బార్గెన్ కూడా చేసుకోవచ్చండి. మరీ బార్గెన్ అంటే అలా ఏముండదు, ఒక 10 రూపీస్ అలా తక్కువ చేస్తారు. నాకైతే 1.5 kg అలా ఉంది, కొంచెం తక్కువ ఉంది. నేనైతే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఫ్రైకి కూడా కావాలి. సో నేనైతే ఇది తీసుకున్నాను. తీసుకొని అయితే పే చేసేసాను క్యాష్. నాకు ఇది 180 రూపీస్కి అయితే పడిందండి. వెళ్తున్నాను. ఇక్కడే కటింగ్ చేస్తారు. కటింగ్ దగ్గర మాత్రం చాలా పబ్లిక్ ఉందండి. ఒక 5-6 మెంబర్స్ అయితే దీని వెనకాల ఉన్నారు. ఒకళ్ళు చూడండి లైవ్లో ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. మా పెద్ద లైనే ఉందండి. నాదైతే ఇక్కడ ఉంది చేప, ఇదే మన చేప అండి. ఇక్కడ 4-5 మెంబర్స్ అయితే ఆ కటింగ్ పైన కూర్చున్నారు. ఒకరేమో దాని తోకలు అలా కట్ చేసి ఇస్తుంటే, ఇంకొక అతను అయితే దాని అక్కడ నుంచి వేరే సెక్షన్ అండి, అక్కడ పొలుసు అయితే తీసేస్తారు. క్లీన్ చేసి చాలా మొత్తం క్లీన్గా చేసి ఇక్కడ నుంచి కటింగ్కి అయితే వెళ్తుందండి. కటింగ్ దగ్గర ఏమైందంటే అతను కట్ చేయగానే ఫిష్ది హెడ్ కట్ చేయగానే ఆ బ్లడ్ అనేది కళ్ళల్లోకి వెళ్ళి పాపం తనకు కొంచెం ఒక 5-10 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నారు. వచ్చేసారండి. నేనైతే అన్నాను హాఫ్ కర్రీకి హాఫ్ ఫ్రై కానీ. ఆ ఫిష్లో మాత్రం ఎగ్స్ ఉన్నాయండి, దగ్గర 300 గ్రామ్స్ లాగే ఎగ్స్ అయితే వెళ్ళాయండి. అది కూడా బాగా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే అది కవర్లో వేయమని చెప్పాను, అది కూడా బాగుంటుందండి. ఇది చాలా బాగుందండి. ఈరోజు ఫిష్లో 3 వెరైటీస్ అండి, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అండ్ ఎగ్ ఫ్రై అండి. ఈరోజు మాత్రం తగ్గేది లేదండి. సండే మాత్రం ఇచ్చి పడేసుడే ఉంటుంది. ఈరోజు అయిపోయిందండి. ఇదే కటింగ్. ఇంటికైతే వచ్చేసానండి. ఇక క్లీన్ చేయాలి. చూస్తున్నారా, అందులో నుంచి చిన్న నాడలు అనేవి వెళ్తాయి, అవి అయితే తీసేయాలి. అది బాగోదండి, మంచిది కాదంటారు. నాకు కూడా తెలీదు, చెప్పగా విన్నాను. సో అన్నీ నేనైతే క్లీన్ చేస్తాను. బాగా క్లీన్ చేసి అక్కడే ఇక కర్రీ మాత్రం తర్వాత చూద్దామండి. నేనైతే క్లీన్ చేసి పెట్టేస్తాను పక్కన. ఇదేనండి ఎగ్స్, చాలా వచ్చింది. నియర్లీ 300 గ్రామ్స్ అయితే వచ్చింది. సో దానిపైన ఒక చిన్నగా అక్కడక్కడ బ్లడ్ అనేది ఉంది. సో అది క్లీన్ చేసి అయితే నేను పక్కన పెట్టేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.